చాలా షాపింగ్ చేశానని చెప్పా కదా. ఏమేం చేశానో ఈ వీడియోలో చూపిస్తా మీకు. ఆల్రెడీ చెప్పులు అవి ముందు వీడియోలో చూపించాను కదా. అండ్ ఇవి మాత్రం నిజంగా చెప్తున్నా, ట్రూలీ అంటే క్వాలిటీ గురించి కూడా మనకు తెలుసు కాబట్టి అన్ని తీసుకుంటాం మనం. దాన్ని బట్టి చెప్తాను నేను. ఇది 170 రూపీస్ పడింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రాక్స్ అన్ని కూడా నిజంగా చెప్తున్నా క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. ప్యూర్ కాటన్, పాలిస్టర్ కూడా మిక్స్ లేదు. అండ్ ఇది వచ్చేసి రేయన్ అన్నమాట. చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది వచ్చేసి కొంచెం సిల్కీ టైప్ లో ఉంటుంది. ఈ టైప్ ఫ్రాక్స్ ఏంటంటే మనం మిషన్ వేసుకున్నా అసలు ఎక్కడికి పోవు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అదే టైప్ ఫ్రాక్స్ 4 తీసుకున్నా వీళ్ళ షాప్ లోనే. బట్ ఇప్పటికీ కూడా ఉన్నాయి, సేమ్ అలానే ఉన్నాయి అనమాట. అవి ఏం కాలేదు, మిషన్ లో వేస్తున్నా. కాటన్ ఏంటంటే కొంచెం మనకు తెలుసు కదా, ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ నిక్కర్స్ సైడ్స్ అనమాట. 4 వచ్చి 170 రూపీస్ పడింది. అండ్ ఈ 2 టీ షర్ట్స్ అయితే 2 వచ్చి 170 పడింది, అంటే 85 రూపీస్ పడింది. బట్ అసలు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మొత్తం అనమాట 4 తీసుకున్నా. 4 వచ్చేసి 340 రూపీస్, అంటే 170కి 2. ఇప్పుడు నేను చూపిస్తున్నాయి వచ్చేసి 170కి 3 అనమాట. ఇప్పుడు నేను ముందు చూపించిన వాటికంటే ఇవి కొంచెం పలుచుగా ఉన్నాయి. బట్ ఆదిత్య సైజు వాటిల్లో లేదనమాట. అండ్ శాండ్విక్ కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు 170కి 3 అంటే 60 రూపీస్ కంటే కూడా తక్కువ పడినట్టే ఒక టీ షర్ట్ వచ్చేసి. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ క్వాలిటీ అయితే నిజంగా టాప్ నచ్చింది. కందుకూరు అండ్ కందుకూరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇవి మా ఆయన షార్ట్స్ అనమాట. ఇవి కూడా 170నే. అండ్ టీ షర్ట్స్ చాలా బాగున్నాయి. టీ షర్ట్స్ కూడా ఎందుకంటే మనం షాప్స్ లో ఆల్రెడీ తీసుకుంటాం కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఆల్రెడీ ఇవి లాస్ట్ ఇయర్ మా మామయ్య చనిపోయినప్పుడు, ఇప్పుడు సంవత్సరికం కదా, లాస్ట్ ఇయర్ చనిపోయినప్పుడు తీసుకున్నాయి కూడా ఇప్పటికి కూడా మంచిగానే ఉన్నాయి. అందుకనే మంచిగా తీసుకున్నాము. అంటే ఇవి ఆదిత్యవి. ఇవి ఒకటి సెట్ వచ్చి 170 అనమాట. అంటే షర్ట్ అండ్ డ్రైయర్ రెండు కలిపి 170 రూపీస్ పడింది. అండ్ ఈ నైటీ ఇది 200 పడింది. చాలా హైట్ ఉంది. అండ్ స్కార్ఫ్స్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి. 100 రూపీస్ పడింది ఒకటి వచ్చి. నేను చాలా డేస్ నుంచి చూస్తున్నా ఇలాంటి స్కార్ఫ్స్ కోసం, అంటే బాగా సాఫ్ట్ గా ఉండాలి, రఫ్ కాకుండా అని. ఎందుకంటే సమ్మర్ కోసమే కదా. మేము యాక్చువల్ గా మీకు తెలుసా లేదో, మేము ఇక్కడ ఉన్నాం అనమాట. ఇది రేకుల రూము. మా మామయ్య కోసం ఒకటి వేసుకున్నారు. ఆ వేసుకున్న దాంట్లో ఒక 2-3 మంత్స్ కి ఆయన చనిపోయారు అనమాట. మేము హైదరాబాద్ లో ఉంటాం కదా, సో అక్కడ ఇల్లు పడేసాము. బట్ నెక్స్ట్ ఇయర్ కడదామంటే మామయ్య ఇంకా ఒప్పుకోలేదు. లేదు నా వరకు ఇప్పుడు వేసుకుంటా, మీ తర్వాత చూసుకోండి అని చెప్పి అట్లా వేసేసుకున్నారనమాట. ఇంకా ఆయన 2-3 మంత్స్ కి ఆయన చనిపోవడం వల్ల ఆ రూమ్ అలానే ఉంది. ఇంకా అక్కడ ఏం ఉండవు అనమాట. మేము సడన్ గా కాదు కానీ బట్టలు పిల్లలకి ఎక్కువ లేవు, ఒక ట్రెండ్ తీసుకెళ్ళాము. అందుకనే మొత్తం అక్కడికి వెళ్ళి సెటప్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అదే విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి.